హలో అందరు ఎలాగున్నారు? నేను బాగున్నాను. నిన్న నిన్న ఫస్ట్ సాంగ్ పాడి అది గణపతి సాంగ్ పాడి రిలీజ్ చేశాను. అఫ్‌కోర్స్ యాస్ ఎక్స్‌పెక్టెడ్ పెద్ద వ్యూస్ అవి ఏం రాలేదు. అండ్ నేను యాస్ ఐ టోల్డ్ యూ నేను ఒక జీరోతోనే స్టార్ట్ చేశాను. నేను తెలిసిన వాళ్ళని కానీ, ఫ్రెండ్స్‌ని కానీ ఎవరిని షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ అని అడగలేదు. డైరెక్ట్‌గా ఆడియన్స్ దగ్గర నుంచి అంటే మీ దగ్గర నుంచి ఇఫ్ ఎట్ ఆల్ ఏదైనా కంటెంట్‌లో కొంచెం మీకు నచ్చింది ఉంది అంటే కొంచెం అలా మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తే ఇట్ విల్ బి రియలీ హెల్ప్‌ఫుల్ అనమాట. అంటే నేను చిన్నప్పటి నుంచి కూడా నాకు సాంగ్స్ అంటే చాలా ఇష్టం. అండ్ డాన్స్ కూడా నేను చేస్తాను. కానీ సాంగ్స్ అంటే నాకు చాలా చాలా ఇష్టం అనమాట. కానీ నేను పుట్టి పెరిగింది అంతా కూడా ఒక రిమోట్ ప్లేస్. సో, అక్కడ పెద్ద స్కోప్ లేదు. టు ట్రై యాస్ అ బ్యాక్‌గ్రౌండ్ మేబీ అట్‌లీస్ట్ కొంచెం అంటే మ్యూజిక్ కూడా నేర్చుకోలేదు. అది నేర్చుకుని ఉంటే కొంచెం ఏదో ఒకటి ట్రై చేసేదాన్నేమో. బట్ అది కూడా లేదు. బట్ దట్స్ ఫైన్. ఇప్పుడు నిజంగా ఈ సోషల్ మీడియా వల్ల దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్లాట్‌ఫార్మ్స్ దట్ ఈస్ ఇట్ ఈస్ గివింగ్ టు ఎవ్రీవన్ కదా! అందరూ కూడా మంచిగా ఎవరి టాలెంట్ వాళ్ళు షోకేస్ చేస్తున్నారు. సో, నాకు కూడా అట్‌లీస్ట్ మేబీ అలా ఎవరైనా నా టాలెంట్‌ని కూడా మెచ్చుకుని కొంచెం ముందుకు వెళ్ళు అని ఎవరైనా ఎంకరేజ్ చేస్తారన్న ఒకే ఒక్క ఉద్దేశంతో నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. ఇవాళ మా పాపకి, మా వారికి బాక్స్ అది పెట్టేసి అండ్ దెన్ ఇట్ స్టార్టెడ్ విత్ మార్నింగ్ హడావిడి ఉంటుంది కదా! సో, అలాగనే చుక్కకూర పప్పు, గోరుచిక్కుడుకాయ కూర చేశాను. మా పాపకేమో బాక్స్‌కి స్నాక్స్‌కి గోరుచిక్కుడుకాయ కూర లంచ్‌కి అండ్ మార్నింగ్ స్నాక్స్‌కి తను మ్యాంగో పెట్టమంది అది పెట్టా. అండ్ మా వారు కూడా ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్ తినరనమాట. సో, తనకి కూడా బాక్స్ ప్యాక్ చేసేసి బ్రేక్‌ఫాస్ట్ అండ్ లంచ్ అన్నీ కూడా తర్వాత కొంచెం కాఫీ తాగి పూజ చేసుకుని నా వర్క్ స్టార్ట్ చేశాను. అండ్ ఈరోజు నేను పాడబోయే పాట వచ్చి 'ఆనందం' మూవీలో సాంగ్. అండ్ మీరందరూ కూడా ఆనందంగా ఉండాలని పెదవుల్లో ఈ దరహాసం నీ కోసం పోసింది, నీ చేతలో ఈ సంతోషం పంచాలనిపిస్తోంది, ఎందుకనో మది నీ కోసం ఆరాటం పడుతోంది, అయితే నీ ఆలసడిలో ఒక ఆనందం ఉంది, దూరం మా చెడ్డదని లోకం అనుకుంటుంది, కానీ ఆ దూరమే నిన్ను దగ్గర చేసింది, నీలో నా ప్రాణం ఉందని ఇప్పుడేగా తెలిసింది, నీతో అది చెప్పిందా నీ జ్ఞాపకాలే నా ఊపిరైనవని, కనులు తెరిచిన కనులు మూసిన కలలు ఆగవేళ, నిజము తెలిసిన కలని చెప్పిన మనసు నమ్మదేలా, ఎదుటే ఎప్పుడు తిరిగే వెలుగా, ఇదిగో ఇప్పుడే చూసా సరిగా, ఇన్నాళ్ళు నేనున్నది నడిరేని దొరలోనా, అయితే నాకీనాడి తొలి పొద్దు చాడ తెలిసింద కొత్తగా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ ఇంకో పాటతో మళ్ళీ ఒక వీడియో పెట్టడానికి ట్రై చేస్తా. అప్పటి వరకు స్టే సేఫ్, స్టే హెల్దీ అండ్ హ్యాపీ వీకెండ్ అహెడ్ టు ఎవ్రీవన్. టేక్ కేర్. బాయ్.